కవితకు బెయిల్. ఢిల్లీ స్కామ్ కేసులో సుప్రీం బెయిల్ మంజూరు. 5 నెలలుగా తీహార్ జైల్లోనే. మరోవైపు హీట్ పెంచిన పొలిటికల్ రగడ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పేలిన మాటల తూటాలు. వడ్డీతో సహా చెల్లిస్తా, నిరాధారణ ఆరోపణలతో ఇబ్బంది పెట్టిండ్రు. విడుదల అనంతరం ఎమ్మెల్సీ కవిత. నిరాధారణ ఆరోపణలు అయితే ఫోన్ ఎందుకు వలగొట్టినావు కవితక్క? సంచిలో తీసుకోవద్దు ఇక ఫోన్లు, 10-15 ఫోన్లు ఎందుకు వలగొట్టినావు? నువ్వేం తప్పు చేయలే కదా. తప్పు చేయని దానికి ఫోన్లు ఎందుకు వలగొట్టినావు? ఒక విషయం కదా, ఒక్కటే చెప్పాలి. మొత్తం బండరాయి మీద పెట్టి రాయితో కొట్టి ఆ ఫోన్లన్నీ వాళ్ళకి అప్పగించినావు కదా అధికారులకి. మరి తప్పు చేయని ఆమె అయితే ఫోన్లు ఎందుకు వలగొట్టినావు? నెయ్యి 1 కిలో, 2 కిలో నెయ్యి, ఇవన్నీ వాట్సాప్ చాటింగ్లు, ఇవన్నీ బయటికి వెళ్ళాయి కదా. ఈనాడు మీరు చేసిన పాపం అంతా ఇంత కాదు. గతంలో జర్నలిస్టులు ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద దాడులు చేసుడు, అరెస్టు చేసుడు, వాళ్ళని జైల్లోకి పంపించుడు, రిపోర్టర్లు ప్రశ్నిస్తే రిపోర్టర్లని కొట్టుడు, బనాయించుడు, కేసులు బనాయించుడు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లోకి పంపించిన సంగతి తెలియదాక పాపం ఊకపోతుందా? చిన్న చిన్న పిల్లలను నిష్పెట్టి నాటి రిపోర్టర్లు జైళ్ళల్లో శిక్షలు అనుభవించినారు. నిర్దాక్షిణంగా ఏ తప్పు చేయకుండా శిక్షలను అనుభవించినారు. ఎంతో మంది నిరుపేదలు ఉద్యోగాల గురించి ధర్నాలు చేస్తే ధర్నాల ప్లేస్ల దగ్గర నుంచి పోలీసులతో కొట్టిపిచ్చి మరి జైళ్ళలో శిక్షలు అనుభవించినారు. వాళ్ళు ఎంత బాధపడాలి? ఆ గోస ఊకపోదు కవితక్క. ఈనాడు బయటికి వెళ్తూ ఏడుస్తున్నావు నువ్వు. ఎట్లొస్తుంది ఏడుపు? మరి ఆనాడు ఏడ్చినటువంటి కుటుంబాలు ఎట్లా ఎంత బాధపడి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించుకోవాలి. జర్నలిస్టులు, రిపోర్టర్లు, నిరుపేదలు, రైతులు ధర్నా చేసుడు, ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసుల దగ్గర ధరణిలో కుంభకోణం జరిగి ఉన్నటువంటి జాగలు కోల్పోయిన నిరుపేద రైతులు వాళ్ళందరిని అరెస్ట్ చేసుడు, కొట్టుడు, జైల్లోకి పంపించుడు ఎట్లా చేసిరు? దానికి పాపము ప్రతిఫలము తప్పకుండా అనుభవించాల్సిందే.